నెక్స్ట్ కీవర్డ్ ర్యాంకింగ్స్. ఈ కీవర్డ్ ర్యాంకింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ అంటే ప్రతిదీ ఇంపార్టెంటే. మనమేమి మానిటరింగ్ చేస్తున్నామనమాట. ఏ కీవర్డ్ ఏ ర్యాంక్‌లో ఉంది అనేసి. అంటే ఆ కీవర్డ్‌కి సంబంధించి ఏ ర్యాంక్‌కో వస్తుంది అనేసి. బికాజ్ కీవర్డ్స్ హోల్డ్ సచ్ వెయిట్ ఇన్ ఎస్ఈఓ, ఇట్స్ నో సర్ప్రైజ్ దట్ కీవర్డ్ ర్యాంకింగ్ ఈస్ ఏ వైడ్ స్ప్రెడ్ కన్సర్న్ ఫర్ మానిటరింగ్. అంటే ఏమి అంటే కీవర్డ్ నేను ఏం చెప్తున్నానంటే కీవర్డ్ హోల్డ్ సచ్ వెయిట్ ఇన్ ఎస్ఈఓ. కీవర్డ్ అనేది ఇంపార్టెంట్. కీవర్డ్ అంటే ఏమి? ఇప్పుడు మనము ఒక వెబ్సైట్‌కి టైటిల్ రాస్తున్నాం అనుకోండి. ఈ టైటిల్‌లో మనము టార్గెట్ ఒక కీవర్డ్ అనుకోండి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దివాళీ గిఫ్ట్ బాక్స్? ఇది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్‌లో 2 రకాల మీనింగ్స్ ఉన్నాయి. ఏమి? మామూలుగా నార్త్ సైడ్ ఆ సైడ్ వచ్చిందని దివాళీ అంటేనే స్వీట్. వాళ్ళ క్రాకర్స్ అనే మాటే ఉండదు. కానీ మన సైడ్ వచ్చిందని ఏమిరంటే మనము గిఫ్ట్ బాక్స్ రూపంలో క్రాకర్స్‌ని ఇస్తాం. మనం ఎవరింటికన్నా దివాళీకి వెళ్తున్నామనంటే గిఫ్ట్ బాక్స్‌ని పర్చేస్ చేయడం, వాళ్ళ ఇంటికి పోయిందని పిల్లలకి మనం ఇది ఇస్తాం. పండగలకి వెళ్తారు కదా! అన్నోళ్ళ ఇంటికి, అక్కోళ్ళ ఇంటికి అలా. వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? గిఫ్ట్ బాక్సులు తీసుకెళ్ళి అక్కడ పిల్లలు ఉంటే పిల్లలకి ఇస్తాం. మన సైడ్ కూడా ఇస్తారు దాన్ని మరి స్వీటు అవంతా. సో, ఇక్కడ ప్రైస్ ఆఫ్ దివాళీ గిఫ్ట్ బాక్స్ లేదా దివాళీ గిఫ్ట్ బాక్స్ అనుకోండి. ఈ దివాళీ గిఫ్ట్ బాక్స్ అనేది కీవర్డ్ అనమాట. ఈ పర్టిక్యులర్ కీవర్డ్ దివాళీ గిఫ్ట్ బాక్స్ అనే కీవర్డ్‌కి ఏడిచ్చాడు. ఎంత వెయిట్ ఉంది అంటే ర్యాంకింగ్ అనమాట. ఆ కీవర్డ్ దివాళీ గిఫ్ట్ బాక్స్ అనే కీవర్డ్‌కి ఎంత వెయిట్ ఉంది? ఈ దివాళీ గిఫ్ట్ బాక్స్ అనే కీవర్డ్‌కి ఎంత వెయిట్ ఉంది? మనకు ఆ కీవర్డ్‌లో మన వెబ్‌సైట్ ర్యాంక్ అవుతుందా? ఏ పేజ్‌లో ర్యాంక్ అవుతుంది? ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌లో మన వెబ్‌సైట్ అనేది ఏ పేజ్‌లో ర్యాంక్ అవుతుంది? అది మెయిన్ అనమాట. ఒక్కొక్క పేజ్‌కి ఒక్కొక్క కీవర్డ్ ఉంటుంది. ఒక్కొక్క కీవర్డ్‌కి ఒక్కొక్క పొజిషన్ ఉంటుందన్నమాట. అంటే నువ్వు రాసినటువంటి కంటెంటు, నువ్వు రాసినటువంటి ఇమేజెస్, నువ్వు రాసినటువంటి టైటిలు, అన్ని ట్యాగ్స్ ఏ టు జెడ్ దీన్ని బట్టిందనేసి మనకు ర్యాంకింగ్ అనేది డిసైడ్ అవుతుంది. మన వెబ్‌సైట్ ర్యాంక్ అనేది నీకు పేజ్‌ని బట్టి వస్తుందన్నమాట. ఈ ఈ పర్టిక్యులర్ కీవర్డ్ అనేది నెక్స్ట్ దివాళీ క్రాకర్స్ గిఫ్ట్ బాక్స్ అనేది అది వేరే ఒక కీవర్డ్ కాబట్టి దానికి వేరేగా ఉండొచ్చు. లేదా నువ్వు దివాళీ గిఫ్ట్ బాక్స్ అని టైటిల్ పెట్టి నువ్వు దివాళీ క్రాకర్స్ గిఫ్ట్ బాక్స్ గురించి రాస్తున్నావు అంటే అది వేరే విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే నేను చెప్పడం ఏమంటే కీవర్డ్ ర్యాంకింగ్ అనేది ఏమనంటే నువ్వు ఇప్పుడు దీని మీద ఒక ఆర్టికల్ రాసాను అనుకోండి. నేను దివాళీ క్రాకర్స్ గిఫ్ట్ బాక్స్ అనే దీని మీద ఒక ఆర్టికల్ రాసాను అనుకోండి. ఇది వేరే కీవర్డ్, ఇది వేరే కీవర్డ్. ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌ని ఎవరైతే సెర్చ్ చేసినప్పుడు నీది ఫస్ట్ పొజిషన్‌లో వస్తుంది. ఇక్కడ నీది ఈ దివాళీ గిఫ్ట్ బాక్స్ అనేది ఫిఫ్త్ పొజిషన్‌లో వస్తుంది. ఈ పేజ్. ఈ కీవర్డ్‌ని సెర్చ్ చేసినప్పుడు. అంటే దీన్ని బట్టిందనేసి ఏమవుతుందిరా అంటే చూడండి సెకండ్ పాయింట్. ఎస్ఈఓ కీవర్డ్ మానిటరింగ్ కీప్స్ యూ ఇన్ ది నో అబౌట్ యువర్ సైట్ ర్యాంకింగ్ ఇన్ సర్చ్ విచ్ లెట్స్ యూ స్ట్రాటజైజ్ ద క్లెయిమ్ హైయర్ అండ్ గెయిన్ మోర్ ఎక్స్‌పోజర్. అదే చెప్పాను కదా! ఇప్పుడు ఈ కీవర్డ్‌కేమో ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది. ఈ కీవర్డ్‌కేమో ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. అంటే గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు వచ్చేటువంటి ర్యాంకింగ్ గురించి నేను చెప్తానన్నమాట. అర్థమవుతుందా? కీవర్డ్ ర్యాంకింగ్స్ అంటే ఏమనేది. దీన్ని బట్టిందనేసి మనం ఏం చేయాలంటే అనలైజ్ చేసుకోవాలి. ఈ కీవర్డ్ ఎక్కువ వస్తుందా? ఈ కీవర్డ్‌కి ఎక్కువ వస్తుందంటే దీంట్లో కంటెంట్ గాని లేదా ఈ కీవర్డ్ రిలేటెడ్ ఇప్పుడు దివాళీ క్రాకర్స్ గిఫ్ట్ బాక్స్ అని దివాళీ క్రాకర్స్ ప్రైస్ లిస్ట్ అని లేదా వేరే విధంగా ఏదైనా ఒక టైటిల్ అలా మనం ఏం చేయాలి? ఇంకో పేజ్‌ని క్రియేట్ చేయాలి. అది ఏ విధంగా పొజిషన్ ఏ పొజిషన్‌లో వస్తుంది? ఫిఫ్తా, సిక్స్తా, ఫస్టా అలా అనలైజ్ చేసిందని దానికి తగినట్టు కంటెంట్ అనేది మనము క్రియేట్ చేయాలన్నమాట. మన వెబ్‌సైట్‌కి వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారా? లేదా? కన్వర్షన్ రేట్ ఎంత ఉంది? క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది? అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. ఈ టర్మ్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్‌లో మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఇది ఓన్లీ నాట్ ఎస్ఈఓ పర్పస్. ఇట్ ఈస్ ఏ ఓవరాల్ డిజిటల్ మార్కెటింగ్ పర్పస్. ఈ క్లిక్ త్రూ రేటు, నెక్స్ట్ కన్వర్షన్ రేటు, బౌన్స్ రేటు ఇవంతా ఏమనంటే యాజువల్‌గా డిజిటల్ మార్కెటర్ యూ మస్ట్ నో అబౌట్ దీస్ టర్మ్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ ద క్వెరీస్ ఓవర్ టైమ్ షో ఇఫ్ యువర్ కీవర్డ్స్ అపియర్ ఇన్ ది number 1 page of the search engine result page, your lowest ranking keywords can either mean you should move on to better keywords or work on boosting those pages. అదే నేను ఇంతవరకు చెప్పాను కదా! అంటే ఇది ఫస్ట్ పొజిషన్, ఇది ఫిఫ్త్ పొజిషన్‌లో వస్తుంది అంటే ఈ కీవర్డ్‌ని ఇంకా ఆప్టిమైజ్ చేయాలి. అంటే కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. దాన్ని ఏదైనా చేసిందని దాన్ని ఆ పేజ్‌ని కూడా సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ పేజ్, ఫిఫ్త్ పేజ్ అనుకోండి. నాది ఇంకో కీవర్డ్ వచ్చిందనేసి 20th పేజ్ 20th పొజిషన్ అనుకోండి. ఫస్ట్ పేజ్‌లో 10 వస్తుందనుకోండి. సెకండ్ పేజ్‌లో గూగుల్ కింద మీకు 1, 2, 3, 4 అనేసి ఉంటది. గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత లాస్ట్‌లో. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేసి ఉంటుంది. ఈ ఫస్ట్ పేజ్‌లో 10 వచ్చాయనుకోండి వెబ్‌సైట్‌లు. సెకండ్ పేజ్‌లో 20 ర్యాంక్ వచ్చాయనుకోండి. 10 అంటే నాది ఇంకొక పేజ్ ఎక్కడ వస్తుంది? 20లో వస్తుంది.
అర్థమవుతుందా? అంటే ఏమి నేను దీనికి 20 పొజిషన్‌లో వస్తాందో దాన్ని నేనేం చేయాలా అంటే అనలైజ్ చేసి, రీసెర్చ్ చేసి కీవర్డ్‌ని చేంజ్ చేయమని దీనికి అర్థం. కీవర్డ్ ర్యాంకింగ్ అనేది కూడా ఒక మానిటరింగ్‌లో ఒక చిన్న పార్ట్ అన్నమాట. అంటే ఏమి మన కీవర్డ్‌ని కూడా అనలైజ్ చేయాలా అనేసి దానికి అర్థం. మనము దాని టైటిల్ గాని, దానికి సంబంధించిన కీవర్డ్స్ గాని మనము చేంజ్ చేయాలి అనేసి. కీవర్డ్ ర్యాంకింగ్స్‌లో దానికి అర్థం అన్నమాట.